తిరుపతి జిల్లా శ్రీకాళహస్తిలో టీడీపీ అభ్యర్థి బొజ్జల సుధీరెడ్డి నామినేషన్ వేశారు. శ్రీకాళహస్తిలో భారీ జన సందోహం మధ్యన ర్యాలీ నిర్వహించిన సుధీరెడ్డి శివయ్య సన్నిధిలో ప్రత్యేక పూజ నిర్వహించారు. అనంతరం ఆర్డీఓ కార్యాలయం వద్దకు చేరుకుని కుటుంబ సభ్యులతో వెళ్లి నామినేషన్ దాఖలు చేశారు. ఈ ఎన్నికల్లో గెలిచి శ్రీకాళహస్తి ప్రాంత అభివృద్ధికి మరింత కృషి చేస్తామంటున్న బొజ్జల సుధీరెడ్డితో మా రీజనల్ కోఆర్డినేటర్ గోపినాథ్ ఫేస్ టు ఫేస్. బొజ్జల సుధీర్ రెడ్డి గారు ఇవాళ నామినేషన్ వేయడం జరిగింది. పెద్ద ఎత్తున ఇవాళ దాదాపుగా 10,000 మంది పైగా కూడా టీడీపీ నాయకులు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, వాళ్ళందరూ కూడా దాదాపుగా 6 కిలోమీటర్ల వరకు కూడా ర్యాలీ నిర్వహించి నామినేషన్ వేశారు. సార్, కంగ్రాట్స్ ముందుగా. ఏంటి, ఎట్లా జరుగుతుంది? చాలా అద్భుతంగా ఇవాళ ఉదయం నుంచి జరిగింది. ఏం చేయబోతున్నారు ఇవాళ? నామినేషన్ అంటే ఇప్పటి వరకు జరిగిన ఒక ప్రక్రియ వేరు, నామినేషన్లు ఇప్పుడు చేసిన తర్వాత, దాఖలు చేసిన తర్వాత జరిగేటటువంటి ఎన్నికల ప్రచారం వేరు, పరిస్థితులు వేరు. ఈ రోజు నామినేషన్ ఇంత పెద్ద సక్సెస్ అయిందంటే దానికి కారణం చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారు. ఈ రోజు మొత్తం స్టేట్లో ఈరోజు నేను ఫస్ట్ నామినేషన్ వేయడం జరిగింది. 170 నామినేషన్లో ఫస్ట్ ఈరోజు నేనే వేశాను 11 గంటల 34 నిమిషాలకి. సో ఇంత పెద్ద జన సముద్రం వచ్చిందంటే, వాళ్ళు కదిలి వచ్చిందంటే నిజంగానే ఈ క్రేజీ కాంబినేషన్ బిట్వీన్ 3 స్టార్స్ ఈజ్ వర్క్డ్ అవుట్. డెఫినెట్గా రేపు వచ్చే ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం, బ్రహ్మాండంగా చెప్పింది పనిచేసే ప్రభుత్వం, చెప్పిన దానికన్నా ఎక్కువ పనిచేసే ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం. కాబట్టి మోడీ గారు అక్కడ రావడం ఖాయం, ఇక్కడ చంద్రబాబు నాయుడు గెలవడం ఖాయం. వచ్చిన తర్వాత ఏ రకంగా పనిచేస్తామో అని చేసి చూపిస్తాం. శ్రీకాళహస్తిలో ఎక్కడ కూడా మొత్తం తమిళనాడు వేదిక కూడా పెద్ద ఎత్తున ఇక్కడ ఇసుక అక్రమ రవాణా కావచ్చు, రకరకాల ప్రకృతి సంపద దోచుకోవడం జరిగింది. ఎట్లా చూడాలి, ఏం చేయబోతున్నారు ఫ్యూచర్లో? గతంలో మీరు అధికారంలో ఉన్నప్పుడు కూడా ఎటువంటి ఇలాంటి వివాదాలు రావడం లేదు, మీరు మంత్రి కొడుకుగా ఉన్నప్పుడు కూడా ఎటువంటి ఇష్యూస్ లేదు. అలాంటిది ఎందుకు ఇంత దారుణంగా వ్యవహరించింది అనుకోవచ్చు? ఏ రకంగా చిత్ర విచిత్రంగా ఎక్కడ ఆలోచించి దోచుకోనే అనే దానికే వీళ్ళు పాంప్లెట్లు వేశారు ముందే. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కావచ్చు, లేకుంటే మధుసూదన్ రెడ్డి కావచ్చు, నడిచిన అంతా కూడా ఎక్కడ ల్యాండ్ ఉన్నాయి, ఎక్కడ దోసుకోవచ్చు, ఎక్కడ శాండ్ ఉంది, ఎక్కడ దోసుకోవచ్చు, ఎవరి దగ్గర ఇల్లు బాగుంది, ఎవరి దగ్గర ఏం బాగుంది, ఈ పొలాలు ఏంది, అవన్నీ సర్వే చేశారు. వీళ్ళు పాదయాత్ర చేయలే, సర్వే చేసినారు ఏమేమి దోచుకోవచ్చు అని. కాబట్టి ఈరోజు వచ్చిన తర్వాత అత్యంత దారుణంగా, కిరాతకంగా చంపేదానికైనా సిద్ధం, దోచుకునేదానికైనా సిద్ధం. కానీ మాకు డబ్బులు కావాల్సిందే. వీళ్ళు సిద్ధం అంటారు కదా, దోచుకోదానికి సిద్ధం, చంపేదానికి సిద్ధం, ఇసుక తినేదానికి సిద్ధం, ఆఖరికి గుళ్ళో దేవుడు సొమ్ము కూడా తినేదానికి సిద్ధంగా ఉన్నారు. తినేశారు. ఇంకా రేపొద్దున మేము సిద్ధంగా ఉన్నాం, అభివృద్ధి చేసేదానికి సిద్ధంగా ఉన్నాం, అరాచకాన్ని అంతా చేసేదానికి సిద్ధంగా ఉన్నాం, శాండ్ మాఫియాని అరాచక చేసే సిద్ధంగా ఉన్నాం. అట్టనే మా పిల్లలు యువత ఎవరికి ఉన్నారో వాళ్ళకి ఉద్యోగాలు ఇచ్చేదానికి సిద్ధంగా అని చెప్తున్నాం. అధికారం వచ్చిన వెంటనే మీరు గతంలో కూడా మన ఇంటర్వ్యూలో కూడా మాట్లాడడం జరిగింది. శ్రీకాళహస్తిని ఒక మాస్టర్ ప్లాన్లో భాగంగా చాలా అభివృద్ధి చేస్తానంటూ కూడా బీఆర్కే న్యూస్తో కూడా మీరు గతంలో తిరుపతిలో మాట్లాడడం జరిగింది. ఏం చేయబోతున్నారు, ఏంటి ప్లానింగ్, ఏంటి యువతకి ఉద్యోగాలకు సంబంధించి? అన్న, డెఫినెట్గా కాళహస్తిలో మాత్రం ఒక అద్భుతమైన మార్పు చూడబోతున్నారు వచ్చే 5 సంవత్సరాల్లో. కానీ వచ్చిన 1-2 సంవత్సరాల్లోనే ఏ రకంగా మరి ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేసుకొని ఒక టెంపుల్ టౌన్ ఏ రకంగా డెవలప్ చేయాలా, ఏ రకంగా ముస్తాబ్ చేయాలా, ఏ రకంగా బ్యూటిఫికేషన్ చేయాలా, అలానే ఏ రకంగా ఫుట్పాత్ చేయాలా, ఏ రకంగా లైటింగ్ ఇవ్వాలా, ఎక్కడ కూడా బ్యానర్లు గిన్నెలు లేకుండా బ్రహ్మాండంగా ఇక్కడ వచ్చిన వెంటనే శివం అన్నట్టు ఆ రకంగా ఏ రకంగా ఉంటుందో ఆ రకంగా చేసి చూపిస్తాను చెప్తున్నాం. ఓకే, ప్రధానంగా అంటే సుధీర్ రెడ్డి గారు చాలా అంశాలు మాట్లాడడం జరిగింది. ఎన్నికలకు సంబంధించి ఇవాళ పెద్ద ఎత్తున ఆయన నామినేషన్ కాసేపటి క్రితం వేయడం జరిగింది. అదేవిధంగానే ఇప్పటి వరకు జరిగినటువంటి ఒక వ్యక్తి అయితే ఇక మీదట నామినేషన్లు దాఖలు చేశాం కాబట్టి ఇక మీదట చేసేటువంటి ప్రచారం మరింత ఎత్తుగా తీసుకుని ప్రజల్లోకి ముందుకెళ్తానంటూ కూడా సుధీర్ రెడ్డి గారు చెప్తున్నారు. మొత్తం మీద చాలా తక్కువ సమయం ఉంది ఎలక్షన్కి సంబంధించి, పోలింగ్కి సంబంధించి. ఇప్పటికే ఎన్నికల అధికారులు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేసుకోవడం జరిగింది. అదే స్థాయిలోనే నామినేషన్లు వేసేటువంటి కేంద్రాల వద్ద కూడా పెద్ద ఎత్తున 144 సెక్షన్తో పాటు 100 అడుగుల వరకు కూడా ఎవరిని కూడా అనుమతించకుండా కేవలం అభ్యర్థుల వరకు మాత్రమే లోపలికి అనుమతిస్తున్నారు. చూద్దాం మరి ఎన్నికలకు సంబంధించి శ్రీకాళహస్తిలో ఇంకా ఎటువంటి ఏర్పాట్లు జరుగుతాయి, అదేవిధంగా అభ్యర్థులు ఏ విధంగా ముందుకెళ్తారు. వీడియో జర్నలిస్ట్ కోటితో కలిసి గోపినాథ్, బీఆర్కే న్యూస్, శ్రీకాళహస్తి నుంచి.